దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఇబ్నే మాజా యొక్క హదీస్. ఈ హదీసు బలహీనమైనటువంటి జైఫ్ హదీస్. ఎందుకు ఈ హదీస్ బలహీనమైంది? ఒక చిన్న విషయం తెలియజేస్తాను. ఈ హదీస్ యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటో తెలుసా? ఒక వ్యక్తికి తౌహీద్ దొరికిన తర్వాత ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా సంపాదించుకోదగింది ఎవరు అంటే గుణవంతురాలైన భార్య. ఈ పదాల కారణంగా ఈ హదీస్ జైఫ్గా ఖరారు చేయబడింది. కానీ ఏ సుగుణాలైతే భార్య గురించి చెప్పడం జరిగిందో ఈ 4 సుగుణాలు కూడా వేరే హదీస్ గ్రంథాల్లో చెప్పబడింది. ఒక్కొక్క హదీస్ గ్రంథంలో ఒక్కొక్క సుగుణం గురించి. ఆ 4 సుగుణాలు ఏమిటి? జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏమిటో తెలుసా? ఇజా అమ్రహ అతాతుహు. మొట్టమొదటి సుగుణం ఏంటి? మంచి భార్యలో, సద్గుణ సంపన్నురాలైన భార్యలో ఉండవలసింది. భర్త ఏదైనా ఆజ్ఞాపన చేశాడు, ఏదైనా ఆజ్ఞ జారీ చేశాడు, ఈ పని చెయ్యి అని, వెంటనే భార్య చేసేస్తుంది, మారు మాట్లాడదు, షరియత్కి లోబడి ఉన్న విషయాల్లో. కాబట్టి మొట్టమొదటి గుణం ఏమిటి? భర్త ఏదైనా ఆజ్ఞ జారీ చేస్తే భార్య దాన్ని పూర్తి చేస్తుంది. రెండోది ఏమిటి? వఇన్ నజర ఇలైహా సర్రత్హు. భర్త చూపు భార్యపై పడగానే భర్త బాగా సంతోషిస్తాడు. ఎలా? ఎవరైతే పెళ్ళైనటువంటి స్త్రీలు పురుషులు ఉన్నారో వారికి మాత్రమే తెలుస్తుంది. ఇది ఒక భార్య అనుకుంటుంటుంది, నా గురించి, నా పిల్లల గురించి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా భర్త కష్టపడి వస్తూ ఉన్నాడు అని మనసులో ఒక రకమైనటువంటి ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఆప్యాయత కలుగుతూ ఉంటుంది. అలాగే భర్త ఏమనుకుంటాడు? ఇంట్లో పూర్తిగా ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసుకుంటూ ఉంటుంది నా భార్య. కాబట్టి నా భార్య మీద ప్రేమ ఆప్యాయత అని భర్తకి, భార్య మీద ప్రేమ ఆప్యాయత, భర్త మీద ప్రేమ ఆప్యాయత ఈ భార్య భర్తలకు ఉంటాయి. భర్తని ఎలా సంతోష పెట్టాలి అనేది ఒక్క భార్యకి మాత్రమే తెలుస్తుంది. భార్యను చూడగానే చూపులతోనే ఒక భార్య తన భర్తని సంతోష పెడుతుంది. అల్లాహ్ చూసారా? చూపులతోనే భర్తని సంతోష పెట్టేస్తుంది. ఇలాంటి సుగుణం ఉండాలి. మనం సమాజంలో చూస్తుంటాము, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి. అనేక మందిలో ఉన్న ఆలోచన ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఉన్న అందరూ భర్తలు మంచోళ్ళండి, నా భర్త తప్ప. ప్రపంచంలో ఉన్న అందరూ భర్తలు మంచివాళ్ళు, వారు పరిపూర్ణులు, నా భర్త ఒక్కడే ఇలా ఉన్నాడు అని భార్యలు అనుకుంటారు. భర్తలు ఏమనుకుంటారు? ప్రపంచంలో ఉన్న అందరూ భార్యలు మంచివాళ్ళు, నా భార్య తప్ప. సోదరులారా జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా, ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక మహిళకు కానీ పూర్తిగా నాకు ఇలాంటి భర్త కావాలి లేకపోతే ఇలాంటి భార్య కావాలంటే పరిపూర్ణంగా అలాంటి భార్య, అలాంటి భర్త ఎవరికి దొరకలేదు, ఎవరికి దొరకరు. ప్రతి ఒక్కరిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనము చూడవలసిన విషయం ఏమిటి? భార్యలో కానీ భర్తలో కానీ ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఇంకా మంచి గుణాలు, మంచి సుగుణాలు ఏమున్నాయనేది చూడాలి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భర్తల్ని తక్కువ చేసి చూడకూడదు, లేకపోతే ఈయన పరిపూర్ణుడు కాదు అని చెప్పకూడదు. ఎందుకని? ఏదైనా చిన్న విషయాలు భేదాభిప్రాయం వచ్చినప్పుడు అది చాలా పెద్దగా చేసేసుకుంటారు. చిన్న చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవడము, ఒకటంటే 2 మాట్లాడడము, ప్రతి దాన్ని కూడా పెద్దగా చేసి చూపించడము, లేకపోతేనేమో చెప్పని మాటలు కూడా చెప్పారు అని చెప్పడము. కాబట్టి రెండో విషయం ఏమిటి? భర్త చూపు భార్యపై పడగానే ఆ భార్య చూపులతోనే భర్తని సంతోషపెడుతుంది. మూడో విషయం ఏమిటో తెలుసా? వఇన్ అక్సమ అలైహా అబర్రత్హు. భర్త ఏదైనా ఒక పని చేయమన్నాడు, మన దగ్గర ఈ అలవాటు లేదు, అరబ్బుల్లో ఒక అలవాటు ఉంది. ఏమిటో అలవాటు? ఏదైనా పని చేయించుకోవాలి, హలాల్ పని. ఏమంటారు తెలుసా? అల్లాపై ఒట్టేసి నువ్వు ఈ పని చేయాల్సిందే అంటారు. ఎప్పుడైతే అల్లాపై ప్రమాణం చేసి ఈ పని చేయాల్సిందే అంటారో వారు తప్పకుండా ఆ పని చేసేస్తారు, చెయ్యాలి. ఎవరైనా మీకు అల్లాపై ప్రమాణం చేసి ఈ పని చేయండి అంటే ఆ పని ఖచ్చితంగా చేయండి. ఏవి షరియత్కి లోపల, షరియత్ యొక్క అనుగుణంలో ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఒక ముస్లిం పురుషుడు మరొక ముస్లిం పురుషుడు కూడా సహాయం అడగవచ్చు అల్లా యొక్క ప్రమాణం చేసి, అల్లాహని సాక్షిగా పెట్టి. కానీ అది ఎంతవరకు? స్వతహాగా మనము నష్టపోయేలాగా కాదు. ఎవరైనా వచ్చారు బాగా డబ్బున్న వ్యక్తికి, అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి మీ డబ్బంతా నాకు ఇచ్చేయండి అంటారు, ఇచ్చేస్తామా? ఇవ్వకూడదు. ఎందుకు? అది స్వతహాగా నష్టంలో కూడుకున్నది. ఏదైతే షరియత్కి అనుగుణంగా ఉందో ఆ పని చేయాలి. నాలుగో విషయం ఏమిటో తెలుసా? జాగ్రత్తగా వినండి. వఇన్ గాబ అన్హా నసహతహు ఔ హఫీజతహు ఫీ నఫ్సిహా వ మాలి. భర్త లేని సమయంలో, అంటే భర్త ఇక్కడ లేడు, ఒక రోజు కోసమో, వారం కోసమో, నెల కోసమో, లేకపోతే ఒక సంవత్సరం కోసమో ఏదైనా ఊరు వెళ్ళారు. భర్త లేనటువంటి సమయంలో ఆ స్త్రీ ఏం చేయాలి తెలుసా? వ నఫ్సిహి వ మాలి. స్వతహాగా తన మనసుని నియంత్రించుకోవాలి, మరియు భర్త యొక్క మాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? భర్త దూరంగా ఉన్నాడు,
కాబట్టి తిను కూడా భర్త యొక్క అమానత్, తన యొక్క నఫ్స్ మనసుని కూడా కంట్రోల్ నియంత్రించుకోవాలి. రెండో విషయం ఏమిటి, భర్త యొక్క మాల్ ఏదైతే ఉందో, మాల్ అంటే ధనము వస్తుంది, ఒకవేళ సంతానం ఉంటే సంతానం కూడా వస్తుంది. ఈ మాల్ని, సంతానాన్ని కూడా, ధనాన్ని కూడా, ఈ రెండు కూడా కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. కాబట్టి ఈ 4 గుణాలని, ఈ 4 అలవాట్లని అలవర్చుకోవాలి స్త్రీలు ఎవరైతే ఉన్నారో.